విన్నది ఏంటంటే సైబీరియన్ టైగర్ ఉంటుందని విన్నాను కానీ బట్ సైబీరియన్ లయన్ అనేటువంటిది ఇట్ ఈస్ కాంట్ డైజెస్ట్ రైట్ నౌ. వై? బికాజ్ ఇన్ ఇండియా దెర్ ఈస్ నో సైబీరియన్ లయన్ అండ్ దెర్ ఈస్ సైబీరియన్ టైగర్. మరి ఆ కాగితంలో డైరెక్టర్ కాగితం గారు ఎట్లా మిస్ అయ్యారో ఆ లాజిక్ నాకు అర్థం అవ్వట్లేదు. సో ఈవెన్ దో ఎంటైర్ విఎఫ్ఎక్స్ ఈజ్ ఓకే బట్ లయన్ ఉన్నట్టు చూసారా అది అక్కడే దెబ్బతింది. మరి ఎందుకో మరి పెట్టావాలి ఏమన్నా అటు బాగాలేదా? లయన్ బక్క చిక్కిపోయింది, అర్థమైందా? ఆ మంచులో ఉండి లయన్ బక్క చిక్కిపోయింది. పెట్టావాలి ఏమన్నా అబ్జెక్షన్ చేశారేమో అట్లా, అందుకని. వన్ వర్డ్ లో మూవీ గురించి హిట్ ఆఫ్ ఫ్లాప్ ఒక్క ముక్కలో ఏం చెప్తారు మీరు? ఒక ముక్కలో నీకు రివ్యూ ఫోబియా ఉంది, నాకు సినిమా ఫోబియా ఉంది, అంతే. మిగతాది బాక్స్ ఆఫీస్లో చూసుకోండి. ఓకే, కొత్తగా ట్రై చేసాడు అన్న, చాలా కొత్త, అంటే ఎవరు చూడనట్టుగా కొత్తగా ట్రై చేసి కొత్తగా నన్ను చూపించాడు. అంటే ఎప్పుడు చూడు ఆ ఫైట్స్, ఆ సాంగ్స్, ఆ లొల్లి కాకుండా కొత్తగా ట్రై చేసాడు కానీ వర్కౌట్ అయింది, పర్లేదు, బాగుంది. క్లాస్ లుక్ వేసిండు కానీ దీంట్లో ఒక డిఫరెంట్ రోల్గా గెటప్ అయినా సెటప్ అయినా డైరెక్టర్ గారు బాగా కొత్తగా చూపించిండు, కొత్తగా ఇంట్రెస్టింగ్ అనిపించింది అన్న స్టోరీ. నాకైతే బాగా అనిపించింది అన్న స్టోరీ. చాందిని చౌదరి ఇచ్చిన రోల్గా అయితే ఆ చాందిని చౌదరి గారు మన విశ్వక్సేన ఇద్దరి క్యారెక్టర్ రోల్ మాత్రం బాగా వచ్చింది. క్లైమాక్స్లో మాత్రం ట్విస్ట్ ఉంటుంది అన్న, అసలు ఎక్స్పెక్ట్ చేయలేమన్నా. చాందిని చౌదరి గారు అండ్ విశ్వక్సేన ఇద్దరి ట్విస్ట్ ఉంటుంది, అది మనం చెప్పలేమన్నా. ఒకటే చెప్తా బ్రో, సినిమా అయితే చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. శివరాత్రికి ఒక మంచి మూవీ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బ్రో. గామి సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. అంటే ఒక రకంగా చూస్తే నచ్చింది, అంటే ఒక్కొక్క సీన్ కూడా వేరే వేరేలాగా ఉన్నాయన్న, డిఫరెంట్గా ఉన్నాయి. అంటే గుడి దగ్గర చేసింది కానీ హిమాలయాల్లో మౌంటైన్స్ వాటి దగ్గర చేసింది, ఒక ఊరు వాతావరణం దేవదాసి ఆ ఊరు చేసింది, అదంతా చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. కానీ ఒకటన్నా, అంటే విశ్వకన్నా ఎప్పుడు ఎక్స్పెరిమెంట్ చేస్తూనే ఉంటాడు కదా. సో ఎక్స్పెరిమెంట్ మాత్రం ఇదైతే పాస్ అయిందన్న. ఎక్స్పెరిమెంట్ చాలా అంటే చాలా బాగా సక్సెస్ అయింది, వర్కౌట్ అయిందని అయితే చెప్పచ్చు. అంతేగాని ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయ్యింది, దొబ్బింది, పోయింది అని మాత్రం నేను ఎక్కడ చెప్పను. ఎందుకంటే సినిమాలో అలా ఉందన్న, మంచి మెసేజ్ ఉంది సినిమాలో. అంటే విశ్వకన్నా ఎప్పుడు తేడాగా డిఫరెంట్గానే ట్రై చేస్తాడు. సో అలానే డిఫరెంట్గా ట్రై చేసిన సినిమానే ఈ గామి సినిమా కూడా. 4-5 years 6 years కష్టపడి సినిమాలో ఏదో ఉంటుంది, ఇంత కష్టపడిన తీసిన సినిమా అంటే ఏదో ఉందని చెప్పి అనుకున్నాము. కానీ నాకు లాస్ట్లో తెలిసిందన్న ఏముందో కూడా. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఒకటే నా సినిమాలో నాకు నచ్చింది ఏంటంటే, ఒకటి సింహంతో చేజింగ్ ఉంటుంది అన్న, లయన్తో చేజింగ్. అంటే ఎవరైనా మనుషులతో చేజింగ్ చూస్తాం కానీ సింహంతో చేజింగ్ చేసి గెలిచిన వ్యక్తి అంటే మన విశ్వకన్నా అనే చెప్పుకోవచ్చు అన్న. అంత బాగా చేసిండు. అంటే విశ్వకన్నకి ఏదో సమస్య అని అనిపించింది నాకు ట్రైలర్ చూస్తే. ఆ సమస్య ఏంటో నాకు సినిమా చూస్తే అర్థమైందన్న. సో మీరు కూడా సమస్య ఏంటో, అసలు విశ్వకన్నకున్న సమస్య ఏంటి, అసలు విశ్వకన్న ఏంది, ఎలాంటోడు అని మీకు తెలియాలంటే సినిమా చూడండి, మీకే అర్థమవుతుంది. చాలా అంటే చాలా బాగా అనిపించింది. నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా అసలు ఏం ల్యాగ్ అలా ఏం అనిపించలేదు. అరే ఈడేంద్ర బాబు సినిమా ఇలా తీశాడు, అసలు ఏంది సినిమానేనా అని మాత్రం ఎవ్వరు ఎక్కడ కూడా అనుకోరన్న. ఎందుకంటే సినిమా అంత మంచిగా తీసిండు డైరెక్టర్ కూడా. చాలా బాగుంది ఓవరాల్గా సినిమా, మీరు అందరు చూడొచ్చు అన్న. గామి చూసాను, సార్ నిజంగా ఇది కొత్త ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు. నిజంగా మన ఈ తెలుగు ఇండస్ట్రీలో ఇట్లాంటి సినిమా రావడం చాలా రేర్ అని చెప్పొచ్చు. నిజంగా నేను ఒక తెలుగు సినిమా చూసిన ఫీల్ నాకు రాలేదు, ఒక హాలీవుడ్ రేంజ్లో అనిపించింది. ప్రతి సీన్ కూడా హిమాలయాలో తీయడం చాలా కొత్త అనిపించింది. అంటే మనకి ఏంటంటే మన అన్ని అవతారం అట్లా కాకుండా ఒక తెలుగు కూడా ఇట్లాంటి సినిమాలు తీయొచ్చు అన్న ఫీలింగ్ వచ్చింది. చాలా మంది హాలీవుడ్ లో చేస్తే యాక్సెప్ట్ చేస్తారు, వేరే లాంగ్వేజ్ లో చేస్తే యాక్సెప్ట్ చేస్తారు, మన తెలుగు వాళ్ళు చేస్తే యాక్సెప్ట్ చేయలేదు అండ్ డిసప్పాయింట్ చేశారు విశ్వక్సేన్ గారు అని టాక్ వినిపిస్తుంది. నేను చెప్తున్నా అండి, మన విశ్వసేన తప్పేం లేదు. సో నిజం స్టోరీలో కొద్దిగా అక్కడక్కడ ల్యాగ్ అనిపించిన ఫీచర్స్ ఉన్నాయి. నిజం వాస్తవం చెప్పాలంటే కొద్దిగా పడుతూ లేస్తుంటుంది సినిమా స్టోరీ. కానీ నిజంగా అయితే అన్న పర్ఫార్మెన్స్ వేరే లెవెల్ అందించాడు. చాందిని చౌదరి కూడా తన యాక్టింగ్ చాలా బాగుంది. సినిమాకున్న 3 ప్లేస్ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది, విజువలేషన్ బాగుంది, హీరో ప్రజెన్స్ కూడా చాలా బాగుంది, కొత్త లుక్స్లో కూడా చాలా బాగుంది, యాక్టింగ్ కూడా చాలా బాగా చేశాడు. సినిమా స్టోరీ మాత్రం కొద్దిగా ఫస్ట్ హాఫ్ ల్యాగ్ అనిపించిన కూడా సెకండ్ హాఫ్ వచ్చేలాగే ఓకే అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ 100% చెప్తున్నా అరటి పండు జాంప్ పండు సినిమా ఇట్టయితే బాగుందన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. కన్ఫ్యూజన్ అండ్ అంటే బోరింగ్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ అండి నేను చెప్తాను కదా, హీరోని చూపించే విషయంలో అంటే హీరోయిన్ ఇంట్రడక్షన్ విషయంలో అసలు హీరో ఎవరు, అసలు ఎందుకు ఇట్లా తను పడిపోతున్నాడు, అసలు ఈ అమ్మాయి ఎవరు, అసలు జైలు అనేది కొద్దిగా చూపించే విషయం కొద్దిగా లాగ్ అనిపిస్తుంది. అంటే మన కేజీఎఫ్ స్టైల్లో నడుస్తుంటాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం కేజీఎఫ్ స్టైల్ నడుస్తుంటుంది, సెకండ్ హాఫ్ వచ్చి హిమాలయాలో జరుగుతుంటుంది. కొత్తగా అనిపించింది నాకైతే చాలా. కేజీఎఫ్ స్టైల్ అంటే వైలెన్స్ అని కాదు, అంటే పిల్లల్ని కిడ్నాప్ చేస్తుంటారు, నిజంగా వాళ్ళని వాళ్ళ అగాధం ఒక తెలియని ప్లేస్లో ఉన్న ఫీలింగ్ వస్తుంటుంది అనమాట. సో వాళ్ళు ఆ ప్లేస్ తప్పించుకోవాలి, ఆ ప్లేస్ తప్పించుకునే వ్యక్తి విశ్వక్సేన. సో దాన్ని వచ్చి ఏం చేశాడు, బయటకి ఏం చూపించాడు అనేది సినిమా స్టోరీ. విశ్వక్సేన్ గారు
హైలైట్స్ ఫైట్స్ ఇవన్నీ కాకుండా కొత్తదనం ఏమైనా చూసారా? ఆ కొత్తను చూసాం, తన పర్ఫార్మెన్స్ చూసాం, అది సేమ్ తన ప్రజెంటేషన్ కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది. బిఫోర్ ఏ సినిమాలో కూడా తను చూసాం, చాలా వైలెంట్గా ఉంటాడు, మాస్గా ఉంటాడు. ఈ సినిమా చాలా కూల్గా ప్రశాంతంగా, ఈవెన్ ఎటువంటి వాళ్ళు కూడా హాని చేయకుండా చాలా ప్రశాంతంగా, ఈవెన్ హీరోయిన్ తోటి కూడా అటువంటి రొమాన్స్ సీన్ లేకపోవడం అనేది నిజంగా చాలా వెరైటీ అనిపించింది మాకు. రొమాన్స్ సీన్ కానీ కిస్ సీన్ కానీ లేకుండా కొత్త డిఫరెంట్ అనిపించింది. ఇలాంటి సినిమాస్ కి కూడా రొమాన్స్ ఎక్స్పెక్ట్ సో చేస్తారు. నిజంగా అదే తను చెప్పాడు ఆల్రెడీ, రొమాన్స్ సీన్స్ ఉండవు, కిస్ సీన్స్ ఉండవు, కానీ నిజంగా ఒక ప్యూర్ లవ్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. మేకతో ఒక సినిమా కేక అంతే. బేసికలీ విశ్వక్సేన్ గారు కూడా వచ్చారు లాస్ట్ స్క్రీన్లో. సినిమా మధ్యలోనే ఆయన దగ్గరికి వెళ్ళి యాక్చువల్గా కంగ్రాచులేట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఆయన దొరకలేదు. సినిమా అత్యద్భుతంగా ఉంది, స్టోరీ బాగుంది, కాన్సెప్ట్ ఎగ్జిక్యూషన్ బాగుంది, స్క్రీన్ ప్లే బాగా తీసుకెళ్లారు. 3 ప్యారల్ స్టోరీస్ రన్ చేస్తూ కూడా ఎక్కడ కూడా బోట్ కొట్టకుండా లాస్ట్ వరకు ఆ సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ లాస్ట్లో రివీల్ చేశారు. మన మధ్యలో డౌట్ వస్తుంటుంది, కానీ మళ్ళీ ఆ డౌట్కి తగినట్టుగా మళ్ళీ డివేట్ అయ్యి మన డౌట్కి ఏదో ఆలోచించేలా చేశారు. కానీ సినిమా రివీల్ చేయాలి లాస్ట్ వరకు సస్పెన్స్ మెయింటైన్ చేశారు. విశ్వక్సేన్ గారి యాక్టింగ్ చాలా బాగుంది, చాందినీ చౌదరి గారి యాక్టింగ్ బాగుంది, స్క్రీన్ ప్లే అయితే పీక్స్. అసలు విజువల్స్ అయితే హిమాలయాల్లో తీశారు, చాలా బాగున్నాయి. ఖచ్చితంగా 5కి 4 రేటింగ్ అయితే ఇస్తాను. సినిమా పాజిటివ్ వచ్చేసి బీజిఎం బీజిఎం, సినిమాటోగ్రఫీ, స్క్రీన్ ప్లే. నెగిటివ్ వచ్చేసి మైనర్ లాజికల్ ఇష్యూస్ ఉన్నాయి అక్కడక్కడ. ఇది ఎందుకు ఇలా జరిగిందా అనిపిస్తుంటుంది, కానీ పర్లేదు, దట్ నెగ్లిజిబుల్. అది లేదు కన్ఫ్యూజన్ అంటే అది కథలో పార్ట్. అది కథలో యాక్చువల్గా 3 స్టోరీలు రన్ అవడం వల్ల మేము ఏమనుకున్నామంటే ఎవరిది ఏ స్టోరీ మనకు అర్థం అవ్వదు. లాస్ట్కి వచ్చేసరికి అది రివీల్ చేశారు, అది ఎవరి స్టోరీ ఏంటి అని. అది రివీలేషన్ కూడా చాలా బాగుంది. ఓవరాల్గా సినిమా బ్లాక్ బస్టర్ భయ్యా. 5కి 4 ఇస్తాను భయ్యా. నేను విశ్వక్సేన్ గారి కెరీర్లో బెస్ట్ మూవీ ఇది. మూవీ విజువల్ పరంగా చాలా బాగుందన్న. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మన విశ్వక్సేన్ గారి యాక్టింగ్ మాత్రం 6 years కష్టపడ్డది. నాకైతే ఒక బెస్ట్ అనిపించింది. నాకైతే మెయిన్ థింగ్ ఏంటంటే ఇలాంటి డిఫరెంట్ ఫిలిమ్స్ నచ్చకపోవచ్చు జనాలకి. ఒకసారి మన శంకరాభరణం కూడా అప్పట్లో ఏమంటారు ఫ్లాప్ అని చెప్పారు, తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ మూవీ కూడా అదే తరహాలో పోతుంది, చాలా బాగుంది మూవీ అయితే. విశ్వక్సేన్ గారికి ఒక డిఫరెంట్ ఫిలిం ఆయన లైఫ్లో, ఆయన కెరియర్లో ఒక డిఫరెంట్ ఫిలిం నిలిచిపోతుంది. చాలా బాగుంది గామి. విజువల్ పరంగా మాత్రము మన తెలుగు ఇండస్ట్రీ ఇలాంటి విజువల్స్ ఎప్పుడు చూడలే అన్న. అప్పట్లో అమ్మోరు తర్వాత దేవి ఇలాంటి విజువల్స్ చూసిన తర్వాత మళ్ళీ మన తెలుగులో ఇలాంటి మంచి విజువల్స్ ఉన్నాయి. చాలా బాగుంది, కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఒకసారి వచ్చి చూడండి, ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ పొందుతారు. లయన్ సీన్ లాస్ట్ ఒక 10 minutes ఉంటుంది. మళ్ళీ కొన్ని షాకింగ్ సీన్స్ కూడా ఉంటాయి. ఒకసారి చూస్తే అర్థమైతే, చెప్తే ఏమంటారు ఎక్స్పీరియన్స్ పోతుంది. ఓవరాల్గా మూవీ మాత్రం చాలా బాగుంది. రేటింగ్ 3.5 ఇచ్చేస్తాను. స్లో అంటే కొన్ని ఉంటాయి అన్న. ఎప్పుడు మనకి ఏమంటారు మనం అలవాటు అయిపోయినాం ఫైట్స్కి, ఆ సాంగ్స్కి అలవాటు అయిపోయి ఇలాంటి సినిమాలు కొంచెం స్లో అనిపిస్తుంది. కాకపోతే ఇలాంటి డిఫరెంట్ ఫిలిమ్స్ కూడా మన తెలుగు వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. కంపల్సరీ ఇది అయితే మంచి మూవీ, కంపల్సరీ వాచ్ చేయాలని కోరుకుంటున్నాను. ఎక్స్పెరిమెంటల్ సినిమా, ఎక్స్పెరిమెంట్ చేశారు. నువ్వు అన్నది కరెక్టే, ఎక్స్పెరిమెంట్ చేశారు, కానీ ఎక్స్పెరిమెంట్ వర్కౌట్ అవ్వలేదు. గర్వపడే సినిమా అంటే ఎటువంటి గర్వపడే సినిమా అంటే ఒక రాజమౌళి తీసిండు, ఆస్కార్ వచ్చింది, అది ఒక గర్వపడే సినిమా. అటువైపు నిన్న ప్రేమలోనే వచ్చింది, చూడొచ్చు, మంచి ఎంటర్టైన్మెంట్, దానికి చెప్పుకోవచ్చు, అదొక గర్వపడే సినిమా. ఏముందండి ఈ సినిమాలో నాకు అర్థం కాక అడుగుతాను. సినిమా గామి సినిమా మళ్ళీ చెప్తాను, అట్టర్ ఫ్లాప్ మూవీ అండి. నిజంగా ఏం బాగాలేదు, మొత్తం డిజాస్టర్ సినిమా. ఒక విశ్వక్సేన్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో విశ్వక్సేన్ ఈ గెటప్లో చూసినందుకు వాళ్ళు మాత్రం ఇష్టపడతారు. సినిమా బీజిఎం ఒకటి బాగుంది, మిగతాది అంతా ఫ్లాప్, వరస్ట్ అనమాట. మీకు ఎవరికీ నచ్చదు, అందరికీ మంచి ఎంటర్టైన్మెంటు. సో ఇటువంటి సినిమాని ఎవ్వరు కూడా చూడొద్దు. బెటర్ టు గో ఫర్ ఓటీటీ. అంతే, డబ్బులు వచ్చాక ఓటీటీలో చూసుకోండి. లేదు ఆగట్లేదు అనుకుంటే చెప్తున్నా, మూవీస్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని హెడ్సెట్ పెట్టుకొని చూడడం భయ్యా. ఇంకంతే, సినిమా పెద్ద ఏం లేదు. చాందినీ చౌదరి క్యారెక్టర్ కూడా పెద్ద ఏం లేదు. ఆమె ఎందుకు వచ్చిందో తెలియదు, ఎందుకు వెళ్ళిపోయిందో తెలియదు. అసలు కొంతమంది అర్థం కావట్లేదు అంటున్నారు, కొంతమంది లాస్ట్ 10 minutes తప్ప ఏం లేదు అంటారు. దానికి రీజన్స్ ఏమున్నాయి అసలు అర్థం కాదు. అసలు సినిమా ఎవరికి అర్థం కాదు భయ్యా. సినిమా మళ్ళీ చెప్తున్నా, ఇట్స్ ఫ్లాప్ మూవీ. గామి సినిమా ఫ్లాప్ మూవీ. ఏదో హైప్ చేసిన, ఎప్పుడైతే ఎక్కువ హైప్ చేశారో అప్పుడే సగం సినిమా దొబ్బేసింది భయ్యా. అంతే.